ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసమే అని చెప్పాలి. మహేష్ కెరీర్ లో 29వ చిత్రంగా దీనిని గ్లోబల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. అయితే రాజమౌళి ఎప్పుడైనా తన కొత్త చిత్రం స్టార్ట్ చేసే ముందు ప్రెస్ మీట్ పెట్టడమో లేదంటే ఓపెనింగ్ రోజు ప్రత్యేకంగా మీడియా మీట్ లో ఆ సినిమాకు సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకోవడమో చేస్తారు. కానీ సూపర్ స్టార్ మహేష్ తో చేయబోయే చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ కానీ ఓపెనింగ్ రోజు మీడియాను పిలవడం కానీ ఏమీ చేయకుండా అన్ని సీక్రెట్ గా కానిచేశారు. దానితో రాజమౌళి మహేష్ కాంబో విషయంలో ఆతృత ఎక్కువైపోయింది. రాజమౌళి ఎప్పుడెప్పుడు ప్రెస్ మీట్ పెట్టి SSMB 29 అన్ని వివరాలు చెప్తారా అని మీడియా ఎదురుచూస్తోంది. తాజాగా రాజమౌళి మహేష్ మూవీకి సంబంధించిన మీడియా మీట్ ముహూర్తం కుదిరిందనే వార్త వైరల్ గా మారింది. SSMB 29 మూవీపై రాజమౌళి త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మాత్రం ఈ ప్రెస్ మీట్ కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నట్లు కామెంట్లు పెడుతూ తమ హ్యాపీనెస్ ను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అన్ని భాషల నుంచి ప్రెస్ వాళ్ళు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక రకంగా చూస్తే ఇది మెగా ప్రెస్ మీట్ అని చెప్పాలి. అందులో మహేష్ సినిమా స్టోరీని కాస్త రివీల్ చేస్తాడని సమాచారం. కాస్టింగ్ కు సంబంధించిన వివరాలు కూడా చెప్పే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగే క్రూని కూడా పరిచయం చేస్తాడని తెలుస్తోంది. ప్రతిరోజు షూటింగ్ అప్డేట్స్ ఇచ్చేందుకు సెపరేట్ గా ఒక సోషల్ మీడియా పేజ్ అనౌన్స్ చేస్తారని, అందులో ప్రతి అప్డేట్స్ ను పంచుకుంటారని ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే సినిమా టైటిల్, మహేష్ లుక్స్ సంబంధించిన మ్యాటర్ కూడా అదే రోజు ప్రజెంట్ చేయబోతున్నారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఆ ప్రెస్ మీట్ ఎప్పుడనేది వివరాలు తెలియకపోయినా మహేష్ ఫ్యాన్స్ తో పాటుగా జాతీయ మీడియా కూడా చాలా ఎగ్జైట్ అవుతూ వెయిట్ చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. అంతేకాకుండా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ చిత్రంలో నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్ గా అవుట్డోర్ లో మహేష్, పృథ్వీరాజ్లపై రాజమౌళి కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయగా ఇందుకు సంబంధించిన వీడియో లీక్ అయింది. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇక చిత్ర బృందం దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంది. ముందు ముందు కూడా అవుట్డోర్ షూట్స్ చేస్తే ఇలాంటి లీకులు తప్పవని భావించిన రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇకపై ఇండియాలో అవుట్డోర్ షూటింగ్స్ చేయకూడదని డిసైడ్ అయ్యారట. ఎంత సెక్యూరిటీ పెంచినా లీక్ ఏదో రూపంలో జరుగుతుంది. అందుకే ఇక్కడ అవుట్డోర్ షూటింగ్స్ దాదాపు అవాయిడ్ చేయాలని అనుకుంటున్నాడట. కాశీలో తదుపరి షెడ్యూల్ జరగనుండగా దానికోసం ఏకంగా భారీ సెట్ నిర్మించి అందులోనే మూవీ చిత్రీకరణ జరపనున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ లో భారీ కాశీ సెట్ కూడా రెడీ చేశారని టాక్. అడ్వెంచర్ యాక్షన్ మూవీ అయిన ఈ సినిమాలో కాశీ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ సీన్స్ తెరకెక్కించాల్సి ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అవుట్డోర్ షూట్స్ చేయడం చాలా కష్టమని తేల్చింది టీం. ఈ సినిమా కోసం రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అందులో నుండి ఏదో ఒకటి లీక్ అవుతూనే ఉంది. ఇవన్నీ ఇబ్బందులు ఉండకుండా ఉండాలి అంటే రాజమౌళి ముందుగానే ఈ సినిమాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే బాగుంటుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఆయన ఇవ్వకుండా దాస్తున్నాడు కాబట్టి ఇలా బయటికి వస్తున్నాయంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సవాల్ను రాజమౌళి, అతని టీం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.